బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో చేయించామని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీకి బలం కార్యకర్తలేనని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ అభిమానులతో సభ్యత్వం నమోదు చేయించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తండాలలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఇప్పటికే 1,00,000 సభ్యత్వాలు అయ్యాయని తెలిపారు. తండాల్లో, గూడాల్లో, బస్తీల్లో, హైదరాబాద్లో పెద్ద మొత్తంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు మాకు సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇప్పటి వరకు కూడా 1,00,000 మెంబర్షిప్ టార్గెట్ ఇవాళ పూర్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన మోర్చా 3,00,000 మెంబర్షిప్ టార్గెట్ అయ్యే వరకు కూడా తండాల్లో, బస్తీల్లో మేము ఈ కార్యక్రమం చేపడతాము. అదేవిధంగా ఇవాళ నాచారంలో కూడా పెద్ద యువకులు, మహిళలు, బస్తీల్లో పనిచేసే వారు కూడా ఇవాళ మాకు మెంబర్షిప్ ఈ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి పోతాం, ప్రతి బస్తీకి పోతాం, ప్రతి తండానికి పోతాము. నరేంద్ర మోడీ గారు చెప్తున్న ఈ 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లో తీసుకెళ్తాము. యొక్క క్యాంపు ప్రాంతానికి వచ్చి మేము కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకొస్తా ఉంది. ఈ రోజు దేశం సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి అధికారమే ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా అనేక మంది ఈరోజు తరలి వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి 3,00,000 వరకు ఈరోజు సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు వరకే దాదాపు 1,00,000 వరకు మేము చేరుకున్నాం. మరి మరొక 10 రోజుల కాలం ఉంది. ఈ 10 రోజుల కాలం